నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీస్తో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. కొద్ది రోజుల క్రితం కారు దిగి హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి కారెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామా అని లోలోన తెగ మదన పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీలో చేరి 4 రాళ్లు వెనకేసుకుందామని భావిస్తే చివరకు తమ ఎమ్మెల్యే పదవులకే ఎసరొచ్చిందని బాధపడుతున్నట్లుగా సమాచారం. ఒకవేళ స్పీకర్ తమపై అనర్హత వేటు వేస్తే పరిస్థితుల గురించి ఊహించుకుని టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పనిసరి అవుతాయి. అలా జరిగితే ఉప ఎన్నికల్లో గెలుస్తామో ఓడతామో అని నేతలు తెగ పరేషాన్ అవుతున్నారంట. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గులాబీ పాట పాడేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేలు ఎవరో కాదు, దానం నాగేందర్ ఒకరైతే మరొకరు మహిపాల్ రెడ్డి. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. తన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కేసీఆర్పై వల్లమారిన అభిమానం చూపిస్తుండడంతో దానంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతల్ని దానం నాగేందర్ అడ్డుకుంటున్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ను బోళాశంకరుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల అసెంబ్లీలో నోరు జారిన దానం ఆ తర్వాత కేటీఆర్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు కోరినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నేతల్ని పొగడటంతో దానం చూపు తిరిగి బీఆర్ఎస్ వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది.